వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ జీడిపి వృద్ధి రేటుపై డెలైట్ అంచనాలు. మరి జీడిపి వృద్ధి రేటుపై డెలైట్ ఏ విధంగా అంచనాలు వేసింది, మరి ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపిని అంచనా వేసింది అంటే డెలైట్ అనేది భారతదేశం యొక్క 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వేయడం జరిగింది. మరి 25-26 ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. మరి 25-26 ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయింది? 25లో ఏప్రిల్ 1, 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చ్ 31 వరకు. అంటే ఇప్పుడు రన్ అవుతున్న అంటే ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంతవరకు నమోదైంది డెలైట్ అంచనాల ప్రకారం అంటే 6.4% నుంచి 6.7% వరకు నమోదు కావడం జరిగింది. మరి ఈ జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని చూసుకుంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తినే ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం ఒక ఆర్థిక సంవత్సరంలో. సో డెలైట్ estimations on GDP growth rates in India in a financial year of 25-26 and financial year is started from April 1st and ended from 26 March 31st. So in this financial year Deloitte is estimated on GDP growth rate on India up to 6.4% to 6.7%. And what is GDP? GDP is a final value of goods and services that are produced in the boundaries of particular country in a given financial year is called GDP. మరి ఇది డెలైట్ అంచనాలకి సంబంధించి. నెక్స్ట్ ICAR CMFI రిపోర్ట్, CMFRI రిపోర్ట్స్కి సంబంధించి. మరి ఈ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించిన రిపోర్ట్ని విడుదల చేసింది అంటే సముద్ర చేపల ఉత్పత్తులకు సంబంధించి ఈ నివేదికలో నివేదించడం జరిగింది. మరి ICAR CMFRIకి సంబంధించి కొంత సమాచారం ముందుగా. మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు లేదంటే ఎప్పుడు స్థాపించారు అంటే 1947లో స్థాపించడం జరిగింది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే కొచ్చిన్. మరి కొచ్చిన్ అనేది ఎక్కడుంది అంటే కేరళలో ఉంది. మరి ఈ ICAR అండ్ CMFRI అనే ఈ సంస్థ ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే సముద్రంలోని చేపలను పర్యవేక్షించేందుకు అలాగే పరిరక్షించే ఉద్దేశంతో ఈ ICAR CMFRIని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం మరి ఈ రిపోర్టు ఏ ఇయర్కి సంబంధించిన నివేదికను అందించింది అంటే 24-25కి సంబంధించిన నివేదికను అందించడం జరిగింది. మరి ఇందులో భాగంగా సముద్రపు చేపలు అనేవి గత ఏడాదితో చూస్తే దాదాపుగా 2% వరకు తగ్గింది అని చెప్పి ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. అలాగే 3.47 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేది నమోదు అయింది. అంటే 3.47 మిలియన్ చేపల ఉత్పత్తి నమోదైంది అని చెప్పి ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో ICAR CMFRI report 2024 was released. So in this report is about sea fishes. So in this case in a previous year it was in sea fishes production of sea fishes are decreased to 2% and registered as 3.47 million tons of productions of sea fishes. And ICAR CMFRI was established in 1947
and the headquarters of this ICAR CMFRI was Cochin, is there in Kerala state. And main purpose of this ICAR CMFRI is to protect the sea fishes and also observe the sea fishes. And this is about the purpose of ICAR and CMFRI. CMFRI. So in this case, okay, this is about ICAR and CMFRI. Next one. జపాన్లో షిన్మో ఎడాకే అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగింది. మరి ఈ అగ్నిపర్వత విస్ఫోటనం అనేది ఎక్కడ జరిగింది? జపాన్లో జరిగింది. మరి ఎంతవరకు జరిగింది అనంటే దాదాపుగా ఈ విస్ఫోటనం వల్ల బూడిద అనేది 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడడం జరిగింది. అలాగే దీనికోసం అంటే జపాన్లో ఉన్న అగ్నిపర్వత చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇప్పటి వరకే చాలా వరకు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో లెవెల్ 3 హెచ్చరికలు కూడా కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి, లేదంటే కంటిన్యూస్గా జరుగుతున్నాయి జపాన్లో అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు ఈ విస్ఫోటనం జరిగింది అంటే జూలై 3 జరగడం జరిగింది. మరి ఎక్కడ ఈ అగ్నిపర్వతం ఉంది అంటే కాగోషియా జియాకున్ మధ్య ఈ అగ్నిపర్వతం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. సో జపాన్లో షిన్మో ఎడాకే అగ్నిపర్వతం. సో షిన్మో ఎడాకు volcano blast in Japan was happened on July 3rd. So in this case, in a volcano blast, around 5 kilometers of ash was flying in air, or 5 kilometers of air was flying on high. And this Shenmo Edake blast or Shenmo Edake volcano was surrounded in the place of Kagoshima and Jiakin in near of Japan. And this is about అగ్నిపర్వత విస్ఫోటనంకి సంబంధించి. నెక్స్ట్, బ్రిటన్ యొక్క కొత్త డిపోర్టేషన్ పాలసీ. మరి ఈ డిపోర్టేషన్ పాలసీ అనేది దేనికి సంబంధించింది అంటే బ్రిటన్లో కొత్తగా ఒక పాలసీని విడుదల చేశారు. అంటే ప్రీవియస్ పాలసీని దీన్ని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది వరకు ఈ డిపోర్టేషన్ పాలసీలో బ్రిటన్లో 5 దేశాలు ఉండేవి. మరి ఈ డిపోర్టేషన్ పాలసీ అంటే ఏంటి అనంటే ఇప్పుడు మన భారతదేశానికి చెందిన వ్యక్తే ఫారెన్లో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఆ ఫారెన్లో ఉన్న వ్యక్తి లేదంటే ఏదైనా దేశాలకు చెందిన వ్యక్తులు బ్రిటన్ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ వాస్తవ్యులు లేదంటే ఆ దేశంలో ఉన్నప్పుడు ఏదైనా కేసులకి గురైనప్పుడు లేదంటే జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళని విచారణను చేయడం కోసం బ్రిటన్లో ఉంచడం జరుగుతుంది. అంటే బ్రిటన్లో చేసినప్పుడు బ్రిటన్లో ఉంచడం జరుగుతుంది. మరి ఆ విచారణ కోసం ఏళ్ల తరబడి బ్రిటన్లోనే ఉండడం జరుగుతుంది. మరి దీనిని తొలగించే ఉద్దేశంతో ఈ డిపోర్టేషన్ పాలసీని బ్రిటన్ తీసుకురావడం జరిగింది. మరి ఇందులో భాగంగా బ్రిటన్లో ఇది వరకు 5 దేశాలు ఉండేవి. అంటే ఆ దేశంలో ఏదైనా దేశ వాళ్ళు జైలుకి గురి కావాల్సి వచ్చినప్పుడు విచారణ చేపట్టవలసి వచ్చినప్పుడు ఏం చేసేవారు అంటే వాళ్ళ స్వదేశాలకు పంపించి ఆ స్వదేశాల నుంచి వీడియో రికార్డ్స్ ద్వారా మనకి విచారణలో పాల్గొనేవారు. మరి ఇప్పుడు 5 దేశాలని ఎన్ని దేశాల వరకు పెంచారు అంటే 23 దేశాల వరకు పెంచడం జరిగింది. మరి అందులో మన ఇండియా దేశం కూడా ఉండడం జరిగింది. అంటే విచారణల పేరుతో సంవత్సరాల తరబడి అక్కడే ఉండకుండా వాళ్ళ స్వదేశాలకు పంపించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖచ్చితంగా అటెండ్ అయ్యే విధానమే డిపోర్టేషన్ పాలసీ. మరి ఇది సో న్యూ డిపోర్టేషన్ పాలసీ ఆఫ్ బ్రిటన్ వాస్ ఇంట్రడ్యూస్డ్. సో it is a old deportation policy of Britain, but in that Britain in a old deportation policy have only 5 countries. Now it was increased up to 23
countries. In this, our India is also included. So in a Britain country, in a foreign accused are there in a Britain countries, so they are moved their own indigenous countries before investigations. In this way, in this way, accused are morely live in a Britain country in a years. So because of this eradicating this process, Britain was introduced this deportation policy. Because of this, their reason of investigations, they are living many of years in a Britain country. So eradicating this process, Britain was introduced of this policy. So in this case, a newly introduced up to 23 countries, India is also included, and this is about deportation policy of Britain. Next, భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెన్స్ గ్రామం. మరి స్మార్ట్ ఇంటెలిజెన్స్ గ్రామం దీన్ని డెవలప్ చేస్తుంది. మరి దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో సాత్నవ్రి అనే ఈ గ్రామంలో ఈ మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్ని డెవలప్ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. మరి మహారాష్ట్ర గవర్నమెంట్లో ఎవరు దీన్ని ప్రారంభించారు అనంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సాత్నవ్రి విలేజ్ని టెక్నాలజికల్గా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సాత్నవ్రి అనే గ్రామంలో దాదాపుగా 1800 మంది జనాభా మాత్రమే ఉండడం జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది. అలాగే ఏ రంగాలలో అభివృద్ధి చేయనున్నారు అంటే విద్య, వైద్యం, అలాగే త్రాగునీరు, ఆహారం, రవాణా వీటన్నిటిలో కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ మొదటి స్మార్ట్ ఇంటెలిజెన్స్ గ్రామంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రవాణాను మెరుగుపరచడం, అలాగే సర్వేలియన్స్ నెట్వర్క్ అంటే డిజిటలైజ్డ్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం కోసం, డిజిటలైజ్డ్ స్కూల్స్ అంటే సర్వైవల్ నెట్వర్క్స్తో డిజిటల్ స్కూల్స్, అలాగే బ్యాక్డ్ బై వాయిస్ అండ్ ఇండియన్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ని ప్రారంభించనున్నారు. అలాగే డ్రోన్ ఫార్మింగ్ అంటే స్మార్ట్ ఇరిగేషన్స్ అండ్ ఆల్సో మొబైల్ బ్యాంకింగ్స్ని కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రారంభించనున్నారు. ఎవరు? మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. సో ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్ Satnavri was developing. So and this decision was taken by Maharashtra government by Maharashtra CM Devendra Fadnavis, and in Satnavri village around 800 people are there. So the smart village development was done in very easy way, and the development was done in a many sectors of education and medical and also farming and also traveling, etc. Like drone farming, drone farming and smart irrigation, mobile bankings are there in this project, and also digital schools like 24/7 surveillance networks was done in this project, and also backed by voice and Indian technology innovations are there in this project. Because of this, smart village of Satnavri was developing in Maharashtra government by CM Devendra Fadnavis. This is about India's first smart village of Satnavri. Next, దిశ అభియాన్. మహారాష్ట్రలో దిశ అభియాన్కి సంబంధించి అంటే మహారాష్ట్రలో దివ్యాంగులకి విద్యాభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఒక దిశ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా చాలా మందికి మనకి దివ్యాంగుల హక్కుల చట్టం అనేది ఎప్పుడు ఉంది? 2016. మరి దీని ప్రకారం దివ్యాంగుల విద్యని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ దిశ అభియాన్ అనే ప్రాజెక్ట్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఇందులో భాగంగా ఉజ్వల భారత్
ఉజ్వల్ భారత్ మరియు సమాచార్ భారత్ అనే కార్యక్రమాల ద్వారా ఈ మహారాష్ట్ర దిశ అభియాన్ అనే కార్యక్రమం అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. అంటే ఉజ్వల్ భారత్ సమాచార్ భారత్ ద్వారా దివ్యాంగుల యొక్క విద్య అనేది చాలా ఈజీగా మెరుగుపడుతుంది. అలాగే యునెస్కో యొక్క ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది దివ్యాంగుల యొక్క విద్యను ప్రోత్సహించేందుకు ఇది ప్రాథమికంగా తెలియజేస్తుంది, లేదంటే ప్రాథమికంగా వారి కోసం ఇది ఉపయోగిస్తుంది. యునెస్కో కూడా దివ్యాంగుల విద్య కోసం అధిక ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి తమిళనాడులో దివ్యాంగుల విద్యాభ్యాసం కోసం, దివ్యాంగుల విద్యను మెరుగుపరచడం కోసం ఒక తారాపూర్ కార్యక్రమం, అలాగే కేరళలో వికాస్ కార్యక్రమాన్ని దివ్యాంగుల విద్యను మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారని గుర్తించబడడం జరిగింది, ఎంత శాతం వరకు ఉన్నారు అని గుర్తించబడడం జరిగింది అంటే 2.68% వరకు దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించబడడం జరిగింది. అలాగే 2.21 కోట్ల వరకు కూడా దేశ జనాభాలో దివ్యాంగులు ఉన్నట్లుగా తెలవడం జరుగుతుంది. సో in Disha Abhiyan in Maharashtra was inaugurated by developing disabled education system. So disabled persons of education system developing because of this purpose this project was done. So and Disabled Rights Act is 2016, and because of developing education system of disabled persons, the two programs was held of Ushwal Bharat and Samachar Bharat programs are done for developing disabled education system. And also UNESCO educational for all is giving importance to the disabled education system. And in this way Tamil Nadu doing program of Tarapur for disabled education system, and also Kerala is doing program for done a program for Vikas done a program Vikas for disabled education system. And in a country around 2.68% are recognized as disabled in India, and around 2.21 lakh people are disabled in our country. And this is about Disha Abhiyan in Maharashtra. Next, ఫేక్ కరెన్సీ నోట్స్ స్టాటిస్టిక్స్కి సంబంధించి, మరి నకిలీ కరెన్సీ నోట్లలో గణాంకాలకి సంబంధించి 24, 25కి సంబంధించి, మరి నకిలీ కరెన్సీ నోట్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ నకిలీ కరెన్సీ నోట్స్కి సంబంధించిన సమాచారం విడుదల కావడం జరిగింది అంటే మనకి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా పనిచేస్తున్న పంకజ్ చౌదరి గారు అసెంబ్లీకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఆధారంగా ఈ ఫేక్ కరెన్సీ నోట్స్కి సంబంధించిన సమాచారం అనేది రావడం జరిగింది. మరి ఫేక్ కరెన్సీ నోట్స్ అనేవి ఏ కరెన్సీ నోట్స్ ఎంతవరకు ఉన్నాయి అనే సమాచారం అనేది బయటపడింది అని చూసుకుంటే, ముందుగా మొత్తం నకిలీ నోట్స్ అనేవి ఎంతవరకు బయలుపడ్డాయి అనంటే 2,17,000 వరకు కూడా ఫేక్ కరెన్సీ నోట్స్ అనేవి బయటపడడం జరిగింది. మరి ఇందులో 500 నోట్లు అనేవి ఎంతవరకు ఉన్నాయి అంటే 1.17 lakhs వరకు బయటపడడం జరిగింది. అలాగే 100 నోట్లు ఎంతవరకు ఉన్నాయి అంటే 50,069 వరకు
బయటపడడం జరిగింది. అలాగే 200 నోట్లు ఎంతవరకు ఉన్నాయి అని అంటే దాదాపుగా 32,660 వరకు కూడా ఉండడం జరిగింది. మరి ఈ విధంగా ఈ సమాచారం అనేది బయటపడడం జరిగింది. సో ఫేక్ కరెన్సీ నోట్స్ స్టాటిస్టిక్స్ ఆన్ 24-25 in this financial year. So this fake currency information was announced by the Central Financial Assistant Minister of Pankaj Chaudhary. So in this, in total fake currency notes are released up to 2.17 lakhs. In this fake currency notes, 500 notes are released up to 1.17 lakhs, and 100 notes are released up to 50,069 notes are released, and 200 notes are up to 32,660 fake currency notes are released in this fake currency notes in the given information by Pankaj Chaudhary. He is the Central Financial Assistant Minister. Next, బిఎస్ రెడ్డికి మెర్లిన్ అవార్డ్. మరి బిఎస్ రెడ్డి అనే అతను ఎవరు అంటే ఇతను ప్రముఖ మెజిషియనిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మెజిషియనిస్ట్ దాదాపుగా 25 సంవత్సరాల వరకు తన మెజిషియనిస్ట్ పదవిలో లేదంటే మెజిషియనిస్ట్గా తన సేవలను అందించడం జరిగింది. మరి దీనిలో భాగంగా రీసెంట్గా ఈ బిఎస్ రెడ్డికి మెర్లిన్ అవార్డు లభించింది. మరి మెర్లిన్ అవార్డు ఎప్పుడు లభించింది అంటే 7th ఆగస్ట్ 2025 ఈ మెర్లిన్ అవార్డు అనేది లభించింది. మరి ఎక్కడ అనంటే అమెరికాలోని లాస్ వేగస్లో ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. మరి అమెరికాలోని లాస్ వేగస్లో మెజిషియన్స్ అవార్డ్ నైట్లో భాగంగా ఈయనకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. మరి బిఎస్ రెడ్డి ఎక్కడికి చెందిన వ్యక్తి అని అంటే ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన ప్రముఖ ఇల్యూషనిస్ట్గా చెప్పుకొచ్చారు. మరి మెర్లిన్ అవార్డ్ని ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్గా కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రముఖమైన అవార్డుని దక్కించుకోవడం జరిగింది. మరి మెర్లిన్ అవార్డ్ని ఎప్పుడు రూపొందించారు అంటే 1968లో రూపొందించడం జరిగింది. మరి ఇది మెర్లిన్ అవార్డ్స్కి సంబంధించి. సో ద బిఎస్ రెడ్డి Merlin Award got by B.S. Reddy. He belonged to the district of Visakhapatnam and he served 20 years in her magician sector. So in this reason he got an award on 7th August 2025, and this award is got by America, in the country of America, in the stage of Las Vegas in America, in Las Vegas, in the event of Magician Award night. He got an award. And this Merlin Award is also called as Oscar of Magic, and this award is established in 1968, and this is about ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ ఆర్ మెర్లిన్ అవార్డ్ టు బిఎస్ రెడ్డి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.